కానీ ఇప్పటికే అప్పు తీసుకోగల వాళ్ళ దగ్గర చాలా అప్పు చేసిందుంది. కొత్త అప్పు అడగడానికి ఇబ్బందిగా ఉంది. అందుకే నీకు ఫోన్ చేశా. దీని గురించి నువ్వేం బెంగపడకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నువ్వున్నావన్న ధైర్యం ఉందే. మొదట మీ నాన్న డబ్బులకి ఇబ్బంది పడుతున్నప్పుడే మీ అమ్మ మీ మావయ్యని చేబదులుగా డబ్బులు అడగమనింది. మీ నాన్న వద్దనేశాడు. నేను నీ ప్రస్తావన తీసుకునొస్తే పెళ్ళయ్యి అత్తవారింటికి పంపించిన ఆడపిల్ల నుంచి అవన్నీ ఆశించకూడదు, తప్పు అని తనకంటూ ఒక జీవితం ఏర్పడిపోయింది. మన ఇంట్లో ఇబ్బందులు తీసుకెళ్లి ఆ అమ్మాయికి తెలియచేయడం కాని అడగడం కాని కరెక్ట్ కాదని చెప్పి మా నోళ్లు మూయించేశాడు. కానీ నేను మనసా అక్క నీకు ఫోన్ చేసి చెప్తున్నాను. మంచి పనిచేశావు. నాన్నకి ఇలాంటి ఫీలింగ్ కూడా ఉందా? ఏ పెళ్లి చేసి పంపించేస్తే ఆ ఇంటికి నాకు ఏ సంబంధం లేదు అనుకుంటున్నాడా నీ కొడుకు? ఇవాళే జీతం తీసుకొచ్చా. సారేకి కావాల్సినవి మొత్తం ఏమాత్రం లోటు లేకుండా పూర్తి చేసుకోవచ్చు. నేనున్నాను కదా. నాన్నతో వచ్చి మాట్లాడతా. నాన్న చేతిలో ఈ డబ్బులు పెడతాను, నేను చూసుకుంటాను. నువ్వు దీని గురించి బెంగపడిపోకు. నువ్వేదో ఒక విధంగా ఈ గండం గట్టెక్కిస్తావనే నమ్మకంతోనే చేశానే. చాలా సంతోషం. ముందు నేను సంతోషించాలి. ఇంట్లో సారే కూడా నాన్న ఇబ్బంది పడుతున్నాడని, డబ్బుల కోసం బాధపడుతున్నాడనే విషయం కనీసం నువ్వైనా చెప్పావు. ఇంట్లో ఆడపిల్లని అత్తారింటికి పంపించేగానే పరైదాని చేసినట్టు చేస్తున్నారు. చెప్తా, ఇంటికొచ్చి ఒక్కొక్కరి సంగతి చెప్తా. నీకు దండం పెడతానే బాబు. నేను నీతో ఈ విషయం చెప్పినట్టు మీ నాన్నతో చెప్పకు. తర్వాత వాడు నా మీద కోప్పడతాడు, నన్నేమైనా అంటాడు. నువ్వేం తెలివే, ఇంకా కొడుక్కి భయపడుతున్నావు? ఏం చేస్తాం, వయసు అయిపోతే అంతా రివర్స్ అయిపోతుంది కదా. చిన్నప్పుడు వాళ్ళని బెదిరించేవాళ్ళం, ముసలోళ్ళయ్యాక వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు. రేపు నువ్వు అంతే. ఆ పప్పులేం నా దగ్గర ఉడకవులే. నా చేతికి కర్ర వచ్చినా సరే, ఆ కర్రతో నా బిడ్డల్ని వీపు మీద 4 బాదుతానే తప్ప అలా మాట పడను నేను. సర్లే, అప్పటికి చూడ్డానికి నేనుండను. నా ఫోటో దగ్గరకొచ్చి చెప్పు. ఎచి నోర్మయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంతే కదే. మీ పిల్లలకి మీ నాన్న వయసు వచ్చేటప్పటికి నేనుంటానా ఏంటి? నోర్మోయమన్నానా? సరే, రేపు నేనింటికొచ్చి నాన్నతో మాట్లాడతా. దీని గురించి బెంగ పెట్టుకోకు, నిశ్చింతగా ఉండు. సరేనమ్మా, ఉంటా. ఇప్పుడే వచ్చుంటావు, వెళ్ళి కాఫీ ఏదైనా తాగమ్మా. అలాగే. సరేనమ్మా. పెళ్ళయ్యి అత్తారింటికొచ్చి అత్తారింటిని చూసుకోకుండా ఆఫీసులో ఉద్యోగం వెలగబడదామని అక్కడికెళ్ళి సంపాదించే సంపాదనంతా పుట్టింటికివ్వడానికేగా ఈ తాపత్రం అంతాను. ఓ, తమరిదంతా దొంగ పిల్లిలాగా చాటుగా ఉండి వింటున్నారా? దొంగపిల్లి అంటే దొంగపిల్లి మరంతే. వంటగదిలో ఉండే తిండిని దొంగతనంగా తినడానికి దొంగపిల్ల వస్తుంది. నీలాంటి దొంగ పిల్లులు ఎవరేం మాట్లాడుకుంటున్నారా అని దొంగచాటుగా నిలబడి వింటారు. ఇదిగో, నువ్వు మితిమీరి మాట్లాడుతున్నావు. వయసుకి మర్యాద ఇస్తున్నావా నువ్వు అసలు? వయసుకి తగ్గట్టు ప్రవర్తిస్తున్నారా మీరు? అవునే, అనుమానం వస్తే ఆరా తీస్తాము. ఇందులో తప్పేంటి? నిన్నింట్లో ఉండి ఇంటిని పట్టించుకో అంటే నువ్వు ఉద్యోగానికి వెళ్ళి వెలగబెడుతోంది ఇదా? నీ పుట్టింటికి ఇక్కడవన్నీ చేరవేయడానికే పెళ్లి చేసుకుని ఇక్కడికొచ్చావా ఏంటి? ఇదిగోండి, మాట జారకండి చెప్తున్నా. ఇక్కడ్నుంచి మా పుట్టింటికి ఏం తీసుకెళ్తున్నాను, ఏం పట్టుకెళ్తున్నాను ఒక్కటి చెప్పండి చూద్దాం. ఇక్కడ్నుంచి పూచిక పుల్ల కూడా ఎప్పుడు మా పుట్టింటికి తీసుకెళ్లే రకం కాదు నేను. నేను కష్టపడి సంపాదించింది, నాకు వచ్చిన జీతాన్ని మా నాన్నకి ఇవ్వబోతున్నా. దాంట్లో మీకేంటి ప్రాబ్లం? అసలు నేను ఉద్యోగం చేస్తుందే మా నాన్నకి ఏదో ఒక రకంగా సాయపడాలని. దీంట్లో మీకొచ్చిన నష్టం ఏంటి? అవును, పెళ్లి చేసుకుని ఇంటి పేరు మారిపోయాక ఏదైనా సరే ఈ ఇంటికి చేరాల్సిందే. నీ పుట్టింటికి ఎలా ఇస్తావు? అవునా? సరే పదండి, ఇదే విషయం అత్తయ్య గారితోటి మావయ్య గారితోటి మాట్లాడదాం. మధ్యలో వాళ్ళెందుకు? పెద్దదాన్ని నేనున్నాను కదా, ముందు నాకు సమాధానం చెప్పు. మీరు పెద్దరికంగా ప్రవర్తించడం లేదు కదా, అందుకే ఇంట్లో ఉన్న మిగతా పెద్దవాళ్ల దగ్గర ఈ విషయాన్ని మాట్లాడదాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి అందరితో నానా మాటలు అనిపిద్దామనా నీ ఉద్దేశం?
నీ ఎత్తుగడలకి అంత చిక్కను. చూస్తా ఎన్నాళ్ళిస్తావో ఏం చేస్తావో. చూస్తూ ఉండండి. ఒక్క నిమిషం. మీకు నా మీద పీక లోతు కోపం ఉందని మొన్నట్నుంచి అక్కసు వెళ్ళగక్కుతున్నప్పటి నుంచే తెలుసు. కడుపు మండుతూ బాగా రగిలిపోతూ ఉన్నారు. అందుకనే నా మొదటి జీతంలో మీకు గిఫ్ట్ పట్టుకొచ్చా. నువ్వేంటే నాకిచ్చేది బోడి గిఫ్టు? ఆ, ఏ గిఫ్ట్ తీసుకోండి, మీకు పనికొచ్చేదే. ఏంటే ఇది? తీసుకొని చెప్తాను, మొహమాటం ఎందుకు? ఊరికే వస్తే ఏదైనా తీసుకుంటారు కదా. ఆ తేరగా వస్తే తీసుకుంటానే నేను. మరి నేనేదో మీ సొమ్ముని తీసుకెళ్లి మా పుట్టింటికి ఇచ్చేస్తున్నట్టు మీరు మాట్లాడడం లేదు. ఇది అంతే. ఇది ఎసిడిటీ సిరప్, అంటే కడుపు మంటకి వేసుకునే మందు. మీ కడుపు మండుతుంది కదా, బాగా నా మీద ఇది మొత్తం తాగేయండి, ప్రశాంతంగా నిద్రపడుతుంది. దొంగ సచ్చింది. అమ్మో, విషం బాటిలిచ్చినా ఇచ్చేస్తుంది. చెప్తా దీని పని. రమణి, నాకు కూడా కాస్త కాఫీ తీసుకురావే తల్లి. ఇదిగో తెస్తున్నాను అత్తయ్యా. అమ్మా, ఈ కాసేపట్లో ప్రణయ్ ఆఫీస్ నుండి ఇందుని తీసుకొని వస్తాడు. అతను రాగానే ఈ సారీ గురించి, వాళ్ళ అమ్మగారిచ్చిన లిస్టు గురించి, మన ఇబ్బందుల గురించి ఏం మాట్లాడకు. నేనెందుకు మాట్లాడతానురా నాయనా? అత్తయ్యా, నేనేదో ఇబ్బంది పడతానని నువ్వు సైలెంట్గా ఇలాంటి పనులేమైనా చేస్తావేమోనని నాకు కొంచెం కంగారమ్మా. నువ్విబ్బంది పడుతున్నావని నాకు ఆ మాత్రం దిగులుండదా? అందుకని నీకు చెప్పకుండా నేను అలాంటిదేమీ చెయ్యను. అయినా నువ్వు నీ పెద్ద బిడ్డకి చెయ్యాలనుకుంటున్నావు. మేం చెప్పినా ఏమాత్రం దాంట్లో రాజీ పడకుండా చెయ్యాల్సిందేదో అప్పో సప్పో చేసి ఎంత కష్టమైనా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు. ఆ భగవంతుడు ఏదో రకంగా ఈ కష్టాన్ని తీరుస్తాళ్లే. నువ్వేం బెంగ పెట్టుకోకు, ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. నువ్వు నాకు ధైర్యం చెప్పడానికి ఈ మాట అంటున్నా, ఆ కష్టం ఏదో తీరిపోయిందన్నంత హాయిగా ఉందమ్మా. ఖచ్చితంగా నీ కష్టాలు తీరిపోతాయిరా. ఇంకా ఎన్నాళ్ళుంటాయి చెప్పు? ఏమోనమ్మా, కష్టాలు తీరిపోవాలని ఆశపడతాం, కానీ అవి తీరే సమయం వచ్చే వరకు మనిషి ఊపిరి కూడా సరిగ్గా ఆడదు. పెద్దల్లుడు గారు వచ్చినట్టున్నారు. అవును, అల్లుడిగారా అయ్యుంటారు. అల్లుడి గారు రండి. హాయ్ మావయ్య. కూర్చోండి కూర్చోండి. ఇదిగోండి బాబు, మంచినీళ్ళు తీసుకోండి. కాఫీ తీసుకొస్తాను. అత్తయ్య గారు, ఉమ్? కాఫీ ఏమొద్దు, మంచినీళ్ళు చాలు. ఈ పొట్లం వ్యాపారం కంటిన్యూ చేయడం చాలా పెద్ద రిస్క్ అయిపోతుంది. పోలీసులు కళ్ళు కప్పి ఎన్ని కష్టాలు పడి ఎంత రిస్క్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికి డబ్బు అవసరం కాబట్టి చేస్తున్నాను, కానీ దీన్ని కొనసాగించడం అంత సేఫ్టీ కాదా. మావయ్యతో అసలు విషయం మాట్లాడాల్సిందే. అల్లుడి గారు ఏంటి, ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు? అదేం లేదు మావయ్య, మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను, కానీ అది ఎలా మాట్లాడాలని కొంచెం సంశయిస్తున్నాను. అయ్యో, నాతో మాట్లాడడానికి సంశయించడం ఎందుకు అల్లుడి గారు? చెప్పండి, ఏంటి విషయం? అదేంటంటే మావయ్య, ఇప్పుడు నేను చేస్తున్న వ్యాపారం ప్రస్తుతానికి బాగానే ఉన్నా ఇదే కంటిన్యూ చేయడం మీ అమ్మాయికి ఇష్టం లేదు. అందుకని వేరే వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను. మంచిదే బాబు, ఏం వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు? అదేం లేదు మావయ్య గారు, మీరు మీ ఫ్రెండ్ రాజారావు గారితో మాట్లాడి ఆ కంపెనీ తాలూకు కాంట్రాక్ట్స్, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ నాకు కాస్త సిఫారసు చేశారంటే బాగుంటుంది మావయ్య. అంటే అది పెద్ద కంపెనీ కదా,
నేను త్వరగా పికప్ అవ్వడానికి సేఫ్గా బిజినెస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని. ఏంటి మావయ్య గారు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా? ఒక రకంగా మీరిలా అడగడం నాకు ఇబ్బంది అల్లుడు గారు. తప్పుగా అనుకోకండి. నేను నా సొంత అవసరానికి కూడా రాజాని ఏదైనా అడగాలంటే అసలు మనస్కరించదు. అలాంటిది ఇంత పెద్ద బిజినెస్ వ్యవహారాలు, కాంట్రాక్టు, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్, ఇవన్నీ నేను అడగలేను బాబు. అలా అడగడం కూడా కరెక్ట్ కాదు. మనం బంధువులు. వ్యాపార లావాదేవీల్లో ఏమాత్రం తేడా వచ్చినా తర్వాత మనస్పర్ధలు వచ్చే ప్రమాదం ఉంది. అది సరైన ఆలోచన కాదల్లుడు గారు. వేరే ఏదైనా ఇంకోటి ఆలోచించండి. ఈ విషయంలో మిమ్మల్ని కాదంటున్నందుకు నన్ను క్షమించండి. అయ్యో మావయ్య గారు, పర్లేదు. ఏంటిది? నువ్వు సడన్ గా నాన్నని ఇలా అడుగుతావేంటి? అసలు నీలో ఇలాంటి ఆలోచన ఉందని కనీసం నాతో ఒక మాటనే చెప్పుండొచ్చు కదా. ముందే నీతో చెప్తే మీ నాన్నని అడగద్దు అంటావు, అందుకే చెప్పలేదు. ఏంటి, నేను వద్దంటానని తెలిసే ఇలాంటి పనులు చేస్తున్నావా? అరే తప్పేముంది ఇందులో? ఇందు ఒక ప్రయత్నం చేశాను, అయినా మీ నాన్నగారు అవేమి కుదరవు అనేశారు కదా. తెలిసిన వాళ్ళు, బంధువులే మనకి సపోర్ట్ చేయకపోతే బయట వాళ్ళు ఎవరైనా ఎందుకు సపోర్ట్ చేస్తారు? కనీసం నేను ఆ సుధీర్ని గండం నుంచి బయటికి తీసుకొని వచ్చానన్న కన్సర్న్తోనైనా వాళ్ళు ఏదో రకంగా మనకి సహాయపడతారు. అది మావయ్య గారు అడిగితే కొంచెం బాగుంటుందనుకున్నాను. చూడండి, ఎవరికైనా ఏదైనా మనం సహాయం చేసినా, ఇంకేదైనా చేసినా మళ్ళీ ప్రతిఫలాన్ని ఆశించి ఎప్పుడూ చేయకండి. ఇంతటితో ఈ విషయాన్ని విడిచిపెట్టండి. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి ఆలోచన చేయకండి. వ్యాపారం చేస్తున్నారు కదా, దాంతో సంపాదించి జాగ్రత్తగా పెట్టుకుని వేరే ఇంకేం వ్యాపారం స్టార్ట్ చేయాలో ఆలోచించండి. మళ్ళీ ఇది రిపీట్ చేయొద్దు ప్లీజ్. ఫోన్లో మునిగిపోయారా? ఆఫీస్లో ఉంటే ల్యాప్టాప్లోనూ పేపర్ పనుల్లోనూ మునిగిపోతారు. ఇంటికొచ్చాక కాసేపు రిలాక్స్డ్గా ఇంట్లో ఒక పిచ్చిదుంది, దాంతో పాటు కష్టం సుఖం పంచుకుందాం, సరదాగా కబుర్లు చెప్దామని ఉండదా? అసలు ఏమీ తెలీదు. ఆ ల్యాప్టాప్ని, ఫోన్ని, వాటిని పెళ్లి చేసుకోవాల్సింది. కరెక్టే. ల్యాప్టాప్నో మొబైల్నో పెళ్లి చేసుకునుంటే మన ఇష్టానికి ఆన్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. కానీ ఈ భార్య అనే క్యారెక్టర్ ఉంది చూసావు, నోరు విప్పితే ఆపడం ఎవ్వరి తరం కాదు. అంటే ఏంటి? నేను లోడా బాగుతానా నేనా? డౌట్ ఏంటి? ఇప్పుడు చేస్తుంది అదే కదా. దిస్ ఇస్ టూ మచ్. మీరు మాట్లాడకుండా ఫోన్ చూసుకుంటున్నారు. కనీసం కుటుంబ విషయాలో, కష్ట సుఖాలో ఏదో ఒకటి చెప్పుకోవచ్చు కదా. ప్రస్తుతానికి నేను సుఖంగానే ఉన్నాను. నీతో చెప్పుకోవడం మొదలు పెడితే నాకు కష్టాలు మొదలవుతాయి. నన్నిలా వదిలే తల్లి. అంటే ఏంటి? నాతో మాట్లాడడం కష్టమా? నాకు మాట్లాడడం కష్టం కాదు, నువ్వు మాట్లాడడం మొదలు పెడితే అప్పుడు స్టార్ట్ అవుతుంది నాకు కష్టం. ఓ పట్టాన ఆగవు కదా, ఎక్స్ప్రెస్ రైల్ లాగా కాదు, బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకుపోతూనే ఉంటావు. అవును. తమరు నాతో మాట్లాడుతూ ఉంటే నేను ఒక్కదాన్నే వాగే అవసరం ఏముంది? తమరు మాట్లాడరు కాబట్టి నేను ఒక్కదాన్నే వాగుతూ ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఓ 4 కామెడీ సీన్లు చూసుకుందాం అనుకున్నాను. ఆ మాత్రం సుఖపడ్డం కూడా నీకిష్టం లేదా? ఎందుకు ఇలా చావు కొడుతున్నావు? ఏంటి? మీరు సుఖపడిపోతుంటే నేను చావు కొడుతున్నానా? ఈ అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్లే లేరా? హలో, ఎవరైనా ఉన్నారా? కాస్త రండి, న్యాయం చేద్దురు. ప్రతి ఒక్కరికి తెలుసు, రోజు నువ్వు ఎంత టార్చర్ పెడుతున్నావో. ఏ ఒక్కరూ వచ్చి నీ తరపున నిలబడి న్యాయం చేయరు. నీ మెళ్ళో తాళి కట్టాక ఎంత అన్యాయం అయిపోతున్నానో అందరికీ తెలుసు. ఓహో, అవునా? అవసరం లేదైతే నేను మీతో మాట్లాడక్కర్లేదు. నేను ఇలాగే ఉంటాను, మీరు అలాగే ఉండండి. ఆహా, ఎంత అదృష్టం నాకు. అదృష్టం? ఇక మీతో మాట్లాడకుండా ఉంటే మీకు అదృష్టం, సంతోషం అన్నీ ఉంటాయిగా. అలాగే ఉండండి.
కానీ ఒకే ఒక్క మాట చెప్పుకుంటా. మరి ఇప్పుడే కదా మాట్లాడినన్నావు, మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నావేంటి? ఈ ఒక్క మాట మాత్రం మాట్లాడతాను, చెప్పేస్తాను. మాట్లాడడం కూడా కాదు. ఏంటో అది? ఏం లేదు, నా శాలరీ మొత్తం మా నాన్నగారికి ఇవ్వాలనుకుంటున్నాను. సరే ఇచ్చుకో. అది నాకు చెప్పడం ఎందుకు? నీ డబ్బు నీ ఇష్టం. హ? ఇదేంటిది? నీ డబ్బు నీ ఇష్టమని ఇలా నీ డబ్బు నా డబ్బు అనకండి, నాకు నచ్చదు. అవునా? మరి ఆఫీస్లో షాపింగ్కి నా డబ్బులు ఖర్చు చేశానని తిరిగిచ్చావు కదా, అప్పుడు నీ డబ్బులు నా డబ్బులని వేరు చేసి చెప్పావు కదా. అది వేరు ఇది వేరు. అవునా? అక్కడ అది వేరు ఇది వేరు అనుకుంటే ఇక్కడ కూడా ఇదే ఫార్ములా అప్లై చేసుకో. ఇక్కడ అది వేరు ఇది వేరు, నీ డబ్బు నీ డబ్బే, నా డబ్బు నా డబ్బే. నీ డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి నాకు చెప్పాల్సిన అవసరం లేదు, అనుమతి అడగాల్సిన పని లేదు, అసలు తెలియజేయాల్సిన అవసరం అంతకంటే లేదు. నువ్వు ఏమైనా చేసుకో. నువ్వు ఆఫీస్లో పనిచేశావు, ఆ పనికి నీ బాస్ జీతమిచ్చాడు. ఆ జీతాన్ని నువ్వు ఖర్చు పెట్టుకుంటావో, ఎవరికైనా ఇచ్చుకుంటావో, దాన ధర్మాలు చేసుకుంటావో, అది పూర్తిగా నీ స్వేచ్ఛ. మధ్యలో నేనెవర్ని? నాకు ఆ డబ్బుకి ఏ సంబంధం ఉంది? అది నీ డబ్బు, నీ డబ్బు నీ ఇష్టం. మీ డబ్బు నేను తిరిగిచ్చేశానని మనసులో పెట్టుకొని ఇప్పుడు కావాలని ఇలా చేస్తున్నారు. సారీ, ఆ డబ్బులు మీకు తిరిగివ్వడం వెనుక కారణం ఉంది. అయ్యో, నా డబ్బులు కాబట్టి మీరు నాకు తిరిగిచ్చారండి. మీ డబ్బు మీది, నా డబ్బు నాది. అదిగోండి, మళ్ళీ కావాలని అలా చేస్తున్నారు. సారీ చెప్తున్నాను కదా. వద్దండి, మీరు సారీ చెప్పొద్దు. మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం కదండి. మీ డబ్బు మీది, మీరు సంపాదిస్తున్నారు, మీరు ఖర్చు పెట్టుకుంటారు. ఇంకా పాత బకాయిలు ఏమైనా ఉంటే వాళ్ళ మొహాన విసిరి కొట్టేయగలరు. నాదే ఉందండి. ఇదిగో, ఇలా ఏడిపిస్తే నేను ఏడ్చేస్తాను చెప్తున్నా. అయ్యో, తమరు ఏడ్చేవాళ్ళ? ఏడిపించేవాళ్ళు గాని. పోండి, నేను అస్సలు మాట్లాడను. ఊరికే ఏడిపిస్తున్నారు. ఆహా, ఏం వేషాలేస్తుందో చూడు. నా డబ్బంట నా డబ్బు. ఈవిడి గారి డబ్బుల గురించి నాకెందుకో మరి. ఏమిటో, ఇంట్లో అంట్లు తోముకుంటూ నీ దగ్గర తిట్లు తింటూ కుక్కిన పేన్లా పడుండేవాడి కోసం ప్రతి పౌర్ణమికి ఈ దీపం పెట్టడమేంటో, ఆ జల్లెడలో నుంచి ఆ చంద్రుణ్ణి చూడడమేమిటో. మీరు నోరు ముయ్యండి. ఏంటి, డోరు ముయ్యాలా? సాయంకాలం పూట దీపం పెట్టే వేళ డోరు ముయ్యకూడదని నువ్వే అంటావుగా, మళ్ళీ డోరు ముయ్యమంటావేంటి? డోర్ కాదురా మగడా, నువ్వు నోరు ముయ్. పెళ్ళైన దగ్గర నుంచి ఇదేగా చేస్తానా? సరే. మా సాంప్రదాయని నువ్వీ జల్లెళ్ళలోంచి పున్నమి చంద్రుణ్ణి చూసి, అలాగే మన్మథుడి కోసం ఈ జల్లెడ నుంచి ఎదురు చూస్తూ ఉండు. మన్మథుడొస్తాడు. అలాగే అమ్మా. రేయ్, ఎవరా నువ్వు? మన్మధుణ్ణి. నువ్వు మన్మధుడివేంట్రా? నేను మన్మధుణ్ణి. నువ్వు మన్మధుడివే, నేను నవమన్మధుణ్ణి. ఇదేంటమ్మా, ఇద్దరు మన్మథులొచ్చారు? రేయ్, నేను మన్మధుడు వన్రా, నేను ముందొచ్చాను. నేను మన్మధుడు 2.0 లేటెస్ట్ వెర్షన్. ఒక రతి, ఇద్దరు మన్మధుళ్ళు. రేయ్, నిన్ను బాణతుడు చంపేస్తాను రా. నేను కూడా బాణంతో చంపేస్తా.
నిన్ను చంపేస్తాను రా. నేను నిన్ను చంపేస్తారా? రై నేను మన్మధుణ్ణి. రేయ్ నేనే మన్మధుడినిరా. ఒరేయ్ మధ్యలో నన్ను చంపేస్తారేంట్రా? రేయ్ రేయ్! నువ్వు అయిపోయావు. రై అయిపోయావు నా చిత్రం. ఎర దొంగ సచ్చినోళ్లారా, నా కూతురు ప్రతి పౌర్ణమికి మన్మథుడి కోసం ఎదురు చూస్తుందని ఎలాగోలా తెలుసుకుని దొంగ వేషాలేసుకుని వచ్చారా? దొంగ సచ్చినోళ్లారా, ఉండండ్రా మీ సంగతి చెప్తాను. రేయ్ నేను మన్మధుడినిరా. నిన్ను చంపేస్తా. మన్మధుడు నేను రా. నేను నిన్ను చంపేస్తా. నేనే నిన్ను చంపేస్తాను రా. నువ్వేంటో నన్ను చెప్పేది? నేనే చెప్పేస్తా. నేనే నిన్ను చంపేస్తాను రా. రేయ్, మారు వేషాలేసుకుని వస్తారా? మారు వేషాలేసుకుని వస్తారా? తాళి కట్టించుకున్న తర్వాత మీరెన్నన్నా పడాలి, చచ్చినట్టు పడుండాలి. ఇవాళ తిట్టారు, రేపు కొడతారేమో. సారీ చెప్తున్నాను కదా, ఇంకెలా ఓదార్చాలి? ఓదార్చడం అంటే దగ్గరికి తీసుకోవాలి. ఊరుకో. ఈ వ్యాపారాలు లోకల్లో కాకుండా పరాయి రాష్ట్రాలకు కూడా రవాణా చేస్తుంటారు కదా? అవునక్క. అయితే ఒక పని చెయ్యి.